కులం అనేది ఒక నిచ్చెన మెట్ల వ్యవస్థ అన్నారు హైకోర్టు జస్టిస్ రాధారాణి. కులాల వల్ల మనుషులను సమానంగా గుర్తించట్లేదన్నారు. కులానికి జన్యుపరమైన లోపముందన్నారు విజ్ఞానదర్శిని వ్యవస్థాపక అధ్యక్షులు రమేష్. కులాంతర మతాంతర వివాహాలపై అవగాహన కల్పించారు. కుల నిర్మూలన సంఘం ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర సమావేశమయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హైకోర్టు జస్టిస్ రాధారాణి హాజరయ్యారు. కులాంతర వివాహిత పిల్లలను ఆదర్శ భారతీయులుగా గుర్తించి విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలన్నారు విద్యావేత్తలు. ఆ స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం వీటన్నీ ఈ కులం అనే దానికి ఎక్కడన్నా మ్యాచ్ అవుతాయా అనేవి మనమే చూసుకోవాలి. కులం అన్నది ఒక నిచ్చెన మెట్ల వ్యవస్థ. ఈ నిచ్చెన మెట్ల వ్యవస్థలో ఇవి మనుషుల్ని, అందరి మనుషుల్ని సమానంగా గుర్తించట్లేదు. కొంతమంది కొన్ని కులాల వారు ఎక్కువ, కొన్ని కులాల వారు తక్కువ అని ప్రతి కులాల వారిని వారు కంటే తక్కువ ఉన్న వాళ్ళని చూసుకొని మేము అధికులము అనే భావంలో ఉండటాలు మనుషులందరినీ విడతీస్తూ ఉంది. దీంట్లో సమానత్వం అన్నది ఎక్కడ ఉంది అన్నది ఎక్కడా ఎవరికి కనపడదు. అలాగే స్వేచ్ఛ, లిబర్టీ, ఒక వ్యక్తి తన జీవిత భాగస్వామిని ఎంచుకునే స్వేచ్ఛ కలగనివ్వట్లేదు. సిసిఎంబి స్టడీ చెప్పింది కదా, కులంలోనే వివాహాలు జరగడం వల్ల, మేనరిక పెళ్లిల వల్ల ఎట్లయితే జన్యుపరమైన లోపాలు వస్తున్నాయో ఈరోజు కులం లోపం ఉంది, కులానికి జన్యుపరమైన లోపం ఉంది, కులానికి రోగం ఉందని చెప్పింది. మీరు హాస్పిటల్ పోయి చూడండి, ఇంతకుముందు మన స్టార్ హాస్పిటల్ ఏజిఎం గారు ఉన్నప్పుడే చెప్తాం, హాస్పిటల్ పోయి నాది వైశ్య కులం అని చెప్పండి, పక్కనే అనస్థీషియా ఇస్తూ కొద్దిగా కాదు నాయన అని వేరే టెస్టులు చేయకుంటాడు కానీ స్పెషల్ కేర్ తీసుకోకపోతాడు కానీ. ఎందుకంటే వైశ్యాలకి రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇది వైశ్యులకే కాదు, చాలా కులాలకి సైంటిఫిక్ గా అమ్మో ఖండాంతర వివాహాలు జరిగితే మళ్ళీ మా పిల్లలు ఏంది అంటున్నాడు. నీకోసమో నీ కులమో నా కులమో, నీకోసమో నా కోసమో కాదు, మొత్తం మానవ సమూహం బతకాలి కదా. డైనోసార్ లాగా మనం కూడా విలుప్తమైపోతే ప్రతి ఏడు 300కు పైగా స్పీషీస్, జాతులు అంతరించిపోతున్నాయి, విలుప్తమవుతున్నాయి, మాస్ ఎక్స్టింక్షన్ జరుగుతా ఉంది. అందులో మానవ జాతి కూడా ఒకటి మారిపోతుంది, ఇదే నువ్వు ఒకే కులంలో కనుక పెట్టుకుంటే.